పిచ్చా నీకు ఆ దయ్యం జోలికి వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు. యూ కాంట్ సీ హర్ ట్వైస్. నాన్న, ఐ లవ్ సమ్వన్. I wish I understood. Making noise 'cause you think you should. దయ్యాలున్నాయంటే నమ్ముతావా? అది శ్మశానం రా. లోపలికి వెళ్ళిన వాడు శవం కానీ బయటకు వస్తాడు. ప్రభాస్ అన్న ఫౌజీ మూవీ నుంచి ఊరా మాస్ అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి భయ్యా. రీసెంట్ గా హనురావుపుడి గారు ఈ మూవీలో ప్రభాస్ అన్నని పీక్స్ లో వాడుకుంటాను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అది విన్నాక అన్న ఫ్యాన్స్ అందరూ పూనకాలతో ఊగిపోతున్నారు. వామ్మో, ఈ మూవీ క్యాష్ మాత్రం మామూలుగా లేదు. ఈ ప్రభాస్ అన్న, ఇమాన్ ఇస్మాయిల్, ఇంకా జయప్రద గారే ఉన్నారనుకుంటే వీళ్ళందరితో పాటు ఇంకా చాలా మంది టాప్ యాక్టర్స్ కూడా యాడ్ అవబోతున్నారంట. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ అన్న కొత్త లుక్ మాత్రం అదిరిపోయింది. రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో ప్రభాస్ అన్నని ఇలా చూసి ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు ఈ సినిమా పైన రోజు రోజుకి ఆడియన్స్ లో హైప్ మాత్రం పీక్స్ కి వెళ్తుందని చెప్పాలి. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్. ప్రభాస్ అన్న రాజాసాబ్ మూవీ నుంచి ఊరా మాస్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది భయ్యా. ఈ గ్లిమ్స్ లో ప్రభాస్ అన్న వింటేజ్ లుక్ మాత్రం కుత్త ర్యాంప్ రాసుకోమంతే. అసలు ఈ మూవీలో ప్రభాస్ అన్నని మనం ఏ క్యారెక్టర్ లో చూస్తామని ఆడియన్స్ అందరూ ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే ఈ మూవీ నుంచి బయటికి లీక్ అయిన ఈ న్యూస్ వింటేనే పిచ్చెక్కిపోతుందని చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ అన్నని ఒక పెళ్లిళ్ళు చేసే మ్యారేజ్ బ్రోకర్ లాగా మనకి చూపించబోతున్నారు. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ లో విజువల్స్ ఇంకా ప్రభాస్ అన్న యాక్టింగ్ చూసి మీరు భయంతో వణికిపోతారు అని మారుతి గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వామ్మో, అసలు మారుతి గారు ఏం ప్లాన్ చేస్తున్నారు అని ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. రాజాసాబ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్.